కావాలని చెప్పినట్టే నడుస్తున్నది కదా కవిత రాజకీయము. తండ్రికి రాసిన లేఖ బయటికి లీక్ అయ్యేటట్టు ఎందుకు చేసుకున్నది? అటెన్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఎందుకు బయటికి వచ్చింది? వచ్చి ఉత్త ఊకోకుండా 10 ఏళ్ల పాలన మీద ఎందుకు దుమ్మెత్తి వస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో కవిత పబ్లిక్ ను పరిచయం చేసింది. కవిత కదలికల వెనుక రేవంత్ రెడ్డి దోస్తాను ఉన్నది. వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కలిసి బిజినెస్ చేసినోళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉన్నదని చెప్పుకున్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కవిత వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, తానే కవితను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని పల్సన చేసే కుట్రలు చేస్తున్నాడా అంటుండ్రు. అన్ని ముచ్చట్ల నడుమ బీజేపీ ఎమ్మెల్యే సాబు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కవిత కాంగ్రెస్ పార్టీ సంబంధం గురించి ఓ కొత్త ముచ్చట చెప్తున్నాడు. ఇనుండ్రి. మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, కవిత 2000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ల్యాండ్ ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్తా ఉన్నారు. కవిత గారు హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని తెలుస్తా ఉన్నది. ఆ గది ముచ్చట బీజేపీ ఎమ్మెల్యే కూడా చెప్తానేముండే, ఇక నమ్మలేకుండా ఏముంటది చెప్పుండ్రి. నిప్పులేంది పొగేడికెళ్ళి వస్తుంది చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి సర్కార్ 2000 కోట్ల భూమిని కవిత పెన్మిటి పేరు మీద ఎక్కిచ్చిండని చెప్పుడు చిన్న ముచ్చట కాదు కదా. అందుకే కావచ్చు కవిత ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను తిడుతున్నది కానీ కాంగ్రెస్ సర్కార్ను పల్లెత్తు మాట కూడా అంటలేదు. ఓసారి హరీష్ రావును, ఇంకోసారి జగదీష్ రెడ్డిని, మరోసారి నిరంజన్ రెడ్డిలను ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను తిడుతున్నది కానీ యూరియా ఇయ్యని, తులాం బంగారం ఇయ్యని, 4000 పింఛన్ ఇయ్యలేని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఒక్క మాట అంటలేదు. ఒకవేళ అన్నా కూడా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టు నాటకాలు నడిపిస్తున్నదట. కాబట్టి కవిత రేవంత్ రెడ్డి ఒక్కటే అనేది ఇప్పుడు అందరికి ఎరకైతున్నది. మరి ఆ 2000 కోట్ల సంగతి ఏందో, ఆ స్కామ్ కక్కిస్తే అందరి భాగవతం బయట పడుతుందని అంటుర్రు ఆ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మాటలు పబ్లిక్ ఇప్పుడు.